రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందన్నారు. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 1.20 లక్షల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించకుండా బకాయిలు పెట్టిందని, ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల శాఖ భవన్లో తెలంగాణ, ఏపీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. వినియోగదారులకు మేలు రకమైన బియ్యం అందుబాటు ధరలో ఉండాలనే తమ ఉద్దేశమని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం అందించనున్నట్లు చెప్పారు. ఇరు రాష్ట్రాలు మధ్య సత్సంబంధాలు ఉండాలి. ఆస్తులు బదిలీ కావాల్సి ఉంది. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ సివిల్ సప్లై భవన్కు పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణలో టెక్నాలజీలో జరుగుతున్న మార్పులను మేం ఆదుకుంటాం. కాకినాడ నుంచి ఫిలిప్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. దానికి అవసరమైన అన్ని సౌకర్యాలపై చర్చించాం. 2 రాష్ట్రాల రైతులకు మేలు చేయాలనే మా ఉద్దేశమని ముఖ్యమంత్రి నాదెండ్ల అన్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి పారిపోయేందుకు అవకాశం ఉన్న భూవాయు జల మార్గాల్లో కొడాలి నానిపై పూర్తి స్థాయి నిఘా పెట్టాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కొడాలి నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో 7 ఏళ్లు జైలు శిక్ష పడే సెక్షన్లు ఉన్నందున ఈ మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వివిధ కేసుల్లోని నిందితులు దేశం విడిచి పారిపోతారనే అనుమానాలు ఉంటే కేంద్రం ఈ తరహాలో లుకౌట్ నోటీసులు జారీ చేస్తోంది. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో తాను కేసీఆర్కు రాసిన లేఖ లీక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖ రాసిన మాట వాస్తవమేనని, తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏం లేదని స్పష్టం చేశారు. ఈ 2 వారాల క్రితం కేసీఆర్కు అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్రేనని అన్నారు. గతంలో ఏ సభ జరిగినా ముఖ్యమైన సమయాల్లో కేసీఆర్కు లేఖ రాసినట్లు తెలిపారు. లేఖకు చూసి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు కొన్ని పార్టీలు సంతోషపడుతున్నాయని విమర్శించారు. తమ నాయకుడు కేసీఆరే అని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వాల్ హాల్ అగ్ని ప్రమాదాల నివారణకు ఆయా శాఖలు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యుత్, టౌన్ ప్లానింగ్, హైడ్రా, ఫైర్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. పురాతన భవనాలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాగిరెడ్డి వివరించారు. ఇటీవల గల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం సభ్య సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని తంగేడ గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉప్పుతోల హరికృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురజాల సబ్ జైల్లో ఉన్న ఉప్పుతోళ్ల
హరికృష్ణను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బొల్ల బ్రహ్మానాయుడు తదితర వైసీపీ నేతలు పరామర్శించారు. తంగేడ గ్రామంలో అక్రమంగా వైసీపీకి చెందిన ఓ యువకుడిని దాచపల్లి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సబ్ జైలుకు వచ్చాయని వారు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా రక్షకు భటులైన పోలీసులు ఇలా అక్రమంగా తీసుకువచ్చిన చిత్రహింసలకు గురిచేసి కొట్టడం చాలా సిగ్గుచేటని వారు ఎద్దేవా చేశారు. 2 కాళ్లపై నించొని కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ అందరినీ ముంచాడని, జగన్ తప్పకుండా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. గత వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ జగన్ నాశనం చేశాడని, మద్యం స్కామ్లో బాస్ చెప్పిందే చేశామని స్వయంగా అరెస్ట్ అయిన వారే చెబుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు ఎవరికీ సాధ్యం కాదని తెలిపారు. సజ్జన రామకృష్ణారెడ్డి ఫారెస్ట్ ప్లాన్లు భూకబ్జా చేశాడని, ఆ భూమిని తిరిగి అధికారులకు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆరోపించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి, శంకర్ రెడ్డి పులివేందులలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేశాడని విమర్శించారు. కడప జిల్లా మైలవరం మండలం కంబనలదిన్నె గ్రామంలో దారుణం జరిగింది. తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహ కార్యక్రమానికి ప్రొద్దుటూరు మండలం అమృత్ నగర్ కు చెందిన 3 ఏళ్ల చిన్నారి తన తల్లి స్నేహ కలిసి హాజరైంది. 3 ఏళ్ల చిన్నారి ఆటాడుకుంటుండగా మోరగుడి గ్రామానికి చెందిన 26 ఏళ్ల రహమతుల్లా అనే యువకుడు అరటిపండు ఇస్తానని ఆశ చూపించాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారం చేసి ముళ్ల పొదల్లో పడేసినట్లు స్థానికులు తెలిపారు. 3 ఏళ్ల చిన్నారి ఎంతసేపటికి కనపడకపోవడంతో తల్లి, బంధువులు చుట్టుపక్కల గాలించారు. రహమతుల్లా ఒంటిపై రక్తపు మరకలు చూసి ప్రశ్నించడంతో అతను పారిపోతుండగా పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయంపై సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా జరిగిన అత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ కనకయ్య వివరాలు వెల్లడించారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కావాని శాంతమ్మ ఫిబ్రవరి 12న అత్యాచారానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. ఎస్ఏ గోవర్ధన్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి సీసీ కెమెరా ఆధారంగా తాడూరు మండలం పాపగల్ గ్రామానికి చెందిన గోవిందు రాములు అనే వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించారు. 2 నెలల పాటు అతని వివరాలు సేకరించగా గురువారం తిమ్మాజిపేట మండలంలోని నేరపల్లి గ్రామానికి వచ్చాడని సమాచారం అందిందన్నారు. అనంతపురం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడని సిఐ అన్నారు. ఏపీలో డిఎస్సి టెక్కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్ డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ ఛార్జీ షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు చేసి కేసు పెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బాల వికాస కేంద్రంలో యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ డ్రామాకు తీశాయని అన్నారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చేసిన త్యాగాలను, పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషిపై యువతకు రాజకీయ అవగాహన కల్పించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కవిత లేఖపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకు కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా లేక ఆస్తుల పంచాయతీనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయని ఆయన కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్ మడ్ అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన తీవ్ర స్థాయి ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. ఈ ఆపరేషన్ను డీఆర్జీ బలగాలు విజయవంతంగా నిర్వహించాయి. అయితే ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత హతమైన మావోయిస్టుల మృతదేహాలను ఒకచోట ఉంచినప్పుడు డీఆర్జీ సిబ్బంది ఆ మృతదేహాల వద్ద నిలబడి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తుపాకులకు గాల్లోకి ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లోకెళ్లి చిప్పకుడు తినడం ఖాయమని ప్రభుత్వ విప్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన లిక్కర్ స్కామ్ ఆరోపణలపైన జగన్ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అడ్డం పడుతున్నాయని విమర్శించారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని ఆయన తెలిపారు. వైసీపీ భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాళేశ్వరం కూలింది అనేవారు మా విఠలాపూర్కి వచ్చి చూడాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. కాళేశ్వరం వట్టిది అయితే విఠలాపూర్ అనంతమ్మ చెరువు మద్దిడి ఎలా దూకుతుందని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం విఠలాపూర్ గ్రామం పెద్దమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోనే 2 పంటలు పండుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు చెబుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అఖండ సంస్థను మోసం చేశారని సీసీఎస్లో శ్రవణ్ రావుపై నమోదైన కేసులో విచారణ చేపట్టారు. అఖండ సంస్థ చేసిన ఫిర్యాదులో పేర్కొన్న 6.58 కోట్ల రూపాయలపై శ్రవణ్ రావును ప్రశ్నించడంతో పాటు బ్యాంకు లావాదేవీలను సీసీఎస్ టీం పరిశీలిస్తున్నారు. చీటింగ్ కేసులో శుక్రవారం ఒక్కరోజు మాత్రమే విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఏకోర్ ఇండస్ట్రీ నుంచి ముడి ఇనుములు కొనుగోలు చేస్తే టన్నుకు భారీగా లాభం ఉంటుందంటూ అఖండ ఎంటర్ప్రైజెస్ సంస్థ నుంచి 6.58 కోట్ల రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని అఖండ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. మిస్ వరల్డ్ అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్ అందాలపై లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బస్తీలో పర్యటించిన కేంద్ర మంత్రి బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని హైదరాబాద్ అంటే పాత బస్తీలోని అనేక ప్రాంతాలు ఉన్నాయని సీఎం మర్చిపోయారని ఆరోపించారు. మరోవైపు సైనికులు అవమానపరిచే రీతిలో కాంగ్రెస్ నేతలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో దారుణం ఘటన చోటు చేసుకుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితుడిని కాలు విరిగేలా కొట్టిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. 3 తండా గ్రామానికి చెందిన శంకర్ తండ్రి అచ్చా 3 రాజు పులిసింగ్కు చెందిన వ్యవసాయ భూమిని 20 ఏళ్ల క్రితం ఖరీదు చేసి కొన్నట్లు బాధితులు తెలిపారు. అయితే 3 రాజు పులిసింగ్ అమ్మిన భూమిలో తమకు దారి ఉందని 3 శంకర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని బాధితుడు సోదరుడు తెలిపారు. వారి ఫిర్యాదులతో పోలీసులు శంకర్ను స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారని, ఈ ఘటనలో తన సోదరుడు కాలు విరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో మరో అపచారం జరిగింది. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఈ అపచారానికి పాల్పడ్డారు. మద్యం సేవించి తిరుమల కొండపైకి చేరడమే కాకుండా వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారు. కాగా ఈ అపచారానికి ప్రమాదానికి కారణం అయిన 3 పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తిరుమల గోపురం సమీపంలో జరిగింది. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లోని గుంటూరు జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు స్వామి దర్శనం కోసం తమ వ్యక్తిగత వాహనంలో వచ్చి మద్యం సేవించిన తర్వాత కర్ణాటక వాహనాన్ని ఢీకొట్టారు. విజిలెన్స్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా పరీక్షలో మద్యం సేవించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రెస్ కౌన్సిల్ పేరును వ్యక్తులు, సంస్థలు ఉపయోగించారని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ శుభా గుప్తా స్పష్టం చేశారు. ప్రెస్ కౌన్సిల్కు ఏ రాష్ట్రంలో కూడా బ్రాంచీ లేదన్నారు. ప్రెస్ కౌన్సిల్ కార్యాలయం దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోధి రోడ్ సిజిఓ కాంప్లెక్స్లో ఉన్న సూచనా భవన్లో మాత్రమే ఉన్నదని గమనించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ పేరును స్థానిక సంస్థలు, ప్రభుత్వ అసోసియేషన్లు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాల సిఎస్లకు శుభా గుప్తా లేఖ రాశారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కారులో హరికృష్ణను తరలించి స్టేషన్లో తీవ్రంగా కొట్టి సీఏ క్వార్టర్స్లో దాచిపెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత కొన్ని రోజులుగా అక్కడక్కడ కోవిడ్ కేసుల గురించి వార్తలు వస్తుండగా తాజాగా హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్య పరిస్థితి, కాంటాక్ట్ ట్రేసింగ్ వివరాలపై అధికారులు దృష్టి సారించారు. రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్కు తెలంగాణ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ను బురదలో పందితో పోలుస్తూ పోస్టు షేర్ చేసింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటనలో తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని తెలిపారు. దానిని విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ప్రధాని నరనరాల్లో ఉండేది దేశభక్తి కాదని, ఆయన నరనరాల్లో ప్రవహించేది ఎన్నికలేనని ఓ పోస్ట్ షేర్ చేశారు. ప్రకాష్ రాజ్ విమర్శలపై బీజేపీ నాయకులు, శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. అయితే తెలంగాణ బీజేపీ ప్రకాష్ రాజ్ను బురదలో పందితో పోలుస్తూ ఓ పోస్టు షేర్ చేసింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన విమానాలు భారత గగనతలాన్ని వినియోగించుకోకుండా కేంద్రం నిషేధం విధించింది. సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగుస్తున్న వేళ నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 23 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తాజాగా వెల్లడించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలతో పాటు ఆ దేశ స్థానిక విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి వీల్లేదు. భారత్ విమానాలపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ పొడిగించిన నేపథ్యంలో భారత్ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. అమెరికా షాన్ డియాగోలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. నివాస వీధిలో నిన్న చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న 6 చనిపోయారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇల్లులు, కార్లు దగ్ధమైపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతానికి తమ అధీనంలోకి తీసుకుని ప్రజలెవరూ అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే యూనస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం ఈ విషయంపై స్పందించారు. యూనస్ రాజీనామా గురించి వచ్చిన వార్తలు నేను విన్నానని, ఈ విషయంపై ఆయన్ను కలిశానని చెప్పారు. నేను రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని, రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను కొనసాగలేనని స్పష్టం చేసినట్లు నాహిద్ ఇస్లాం తెలిపారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని, పార్టీలన్నీ ఐక్యంగా ఉండి ఆయనకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఐఫోన్ల తయారీకి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సంస్థను మరోసారి హెచ్చరించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను స్థానికంగానే తయారు చేయాలన్నారు. భారత్ లేదా మరే దేశంలో తయారు చేయొద్దని, అలా చేస్తే కనీసం 25% సుంకం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు యునైటెడ్ స్టేట్స్లోనే తయారు చేయాలి, భారత్ లేదా మరో దేశంలో కాదని కుక్కు ఇదివరకే తెలియజేశా. అలా కుదరదంటే కనీసం 25% సుంకాన్ని అమెరికాకు యాపిల్ చెల్లించాల్సిందేనని అధ్యక్షుడు ట్రంప్ సొంత సామాజిక వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. జర్మనీలోని హోంబర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. ప్లాట్ఫామ్పై నిల్చున్న వారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందికి స్వల్పంగా గాయాలు అయినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇది పెద్ద ఘటన అని జర్మనీ పోలీసులు ప్రకటించారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత 8 మందికి గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలాండ్లో జరిగిన జర్నలిస్ట్ కుసోసిన్కి మెమోరియల్ మీట్ 2025లో నీరజ్ చోప్రా 2వ స్థానంలో నిలిచారు. 6వ రౌండ్లో నీరజ్ జావెలిన్ను 84.14 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. మరోవైపు జర్మనీ అథ్లెట్ జూలియల్ వెంబర్ జావెలిన్కు 86.112 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ఇటీవల దోహా డైమండ్ లీగ్లో కూడా వెబర్ 91.6 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలవగా నీరజ్ 90.23 మీటర్లు విసిరి 2వ స్థానంలో నిలిచాడు. తాజాగా మరోసారి నీరజ్ 2వ స్థానానికి పరిమితం అవ్వడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పాయింట్ల టేబుల్లో టాప్కి చేరాలనే బెంగళూరు ఆశలను హైదరాబాద్ చిత్తు చేసింది. ఈ రోజు జరిగిన బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో సన్ రైజర్స్ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ టార్గెట్ను ఛేదించలేక చితికిల పడింది. 189 పరుగులకే ఆల్అౌట్ అయింది. మొదట్లో విరాట్ సాల్ట్ మంచి ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్స్ చేతులెత్తేశాయి. దీంతో 42 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదటి ఇన్నింగ్స్లో ఇషాన్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆ టీం భారీ స్కోర్ చేసింది.